నువ్వింకా ఆసుపత్రిలోనే ఉన్నావా? లేదు లేదమ్మా, లేదు. ఇంత ఇంత కంగారుగా అడుగుతున్నావేంటి? ఏమైంది? డాక్టర్ ఏం చెప్పారో ముందే చెప్పవే. ఏమని చెప్పనమ్మా? అసలు ఆ డాక్టర్ చెప్పింది నిజమో కాదో తెలియకుండా నేను నీకు ఈ విషయం ఎలా చెప్పనమ్మా? ఏ ఆనంది, నేను అడిగిన దానికి బదులివ్వవే. అమ్మా చెప్పవే, ఏం చెప్పారు డాక్టర్ గారు? నీకేమన్నా అయిందని చెప్పారా? నేను నేను ఎప్పట్లాగా బాగానే ఉన్నానమ్మా. నేను అడిగింది డాక్టర్ ఏం చెప్పారు అని. ఆ, ఏం లేదమ్మా, కాకపోతే రక్తం తక్కువగా ఉంది, దానికి మందులు వాడితే సరిపోతుందన్నారు. అవును, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నీ ఆరోగ్యం బాగుండాలని అమ్మవారికి 7 శుక్రవారాలు కాచిన పాలు నైవేద్యంగా సమర్పిస్తానని మొక్కుకున్నానే. అవునా? ఇవాళ శుక్రవారం. ఆ పాలు విరిగిపోయాయి తల్లి. అలా ఆ పాలు విరిగిపోయిన దగ్గర నుంచి నీకేమైందో, ఆ డాక్టర్ ఏం చెప్పారు అని నాకొక్కటే భయంగా ఉందమ్మా. ఇలా జరగటం అపశకరం అని అమృత కూడా అంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? అవును, నీకెలాంటి అనారోగ్యం లేదు కదా? నాకేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నీకేదో ఆపద పొంచి ఉందని ఆ అమ్మవారే చెప్తుందేమో అనిపించిందే.